నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. మనం చాలా సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. పంట నష్టం వల్ల కొంతమంది రైతులు బాగా నష్టపోతూ ఉంటారు. ఇంకొంతమంది కొన్ని పంటలతో లాభాలు పొందుతూ ఉంటారు. కొన్ని పంటల లాభాలతో కోటీశ్వరులైన రైతులను చూసాం. అలాగే కొన్ని పంట నష్టాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన రైతులను కూడా మనం చూసాం. కొన్ని పంటలు రైతులకు తీవ్ర నష్టాలు కలిగిస్తాయి. ఇక మరికొన్ని పంటలు మాత్రం రూపాయి పెట్టుబడి లేకుండా 10 రూపాయల లాభాన్ని తెచ్చిపెడతాయి. విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో జనుము సాగు ఎక్కువగా చేస్తూ రైతులు అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ జనుము పంట వేయాలి అనంటే ఖరీఫ్ వంటి పంట కోత దశలో ఉన్నప్పుడు 1 ఎకరాకు 2 కేజీలు విత్తనాలు వేసుకోవాలి. అనంతరం వరి పంటను కోత కోసిన కొద్ది రోజులకే జనుము విత్తనాలు మొలకెత్తుతాయి. మన దగ్గర విత్తనాలుంటే చాలు, ఖర్చు లేకుండా రైతులకు అధిక లాభాలను సాధించవచ్చు అంటున్నారు విశాఖ జిల్లాకి చెందిన రైతులు. పంట దశకు చేరుకున్నప్పుడు జనుము పంట సుందరంగా కనువిందు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది అంటున్నారు. సారవంతంతో పాటు ఆదాయం కూడా. అయితే కొద్ది సంవత్సరాలుగా జిల్లాలోని రైతులు జనుము పంటని ఆదాయం పంటగా మార్చుకున్నారు. ఖరీఫ్ అయిన వెంటనే వరి పొలాల్లో రైతులు జనుము పంట సాగు చేస్తున్నారు. ఈ జనుము పంట ఆదాయంతో పాటు భూమిలో కుళ్ళిపోతే ఎంతో సారవంతంగా తయారవుతుంది. ప్రస్తుతం జిల్లాలోని వందలాది ఎకరాల్లో పూత దశలో ఈ పంట అయితే ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా, పురుగుల మందు బాధ పెద్దగా లేకుండా ఈ జనుము పంట పండుతుంది. ఈ జనుము పంట ఎకరాకు సుమారు 10,000 నుండి 12,000 వరకు ఆదాయం వస్తుందని అక్కడి రైతులైతే చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో జనుము కేజీ 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మినప సాగుకు కొంత మొత్తంలో తెగుళ్ల బెడద పట్టుకుంది. మినప మొక్కలు పూత తక్కువగా ఉండటం, తెగులు రావటం వలన మినప సాగుకు ఆశాజనకంగా లేదని రైతులైతే అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మినప పంట కంటే జనుము పంట బాగుంది అంటూ రైతులైతే తెలుపుతున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.